నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయశంకర్. మొత్తంగా ఈరోజు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్కి సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే పూర్తిస్థాయిలో వెలువడ్డాయని చెప్పుకోవాలి. ఇంకా కొన్ని చోట్ల లిటిల్ కౌంటింగ్ జరుగుతుంది. కాకపోతే దాదాపుగా అంటే ఏ పక్కకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మహారాష్ట్ర విషయంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో తన ప్రాబల్యాన్ని అక్కడ చూపించుకోలేకపోయింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇటు జార్ఖండ్లో కూడా అదే విధంగా పరిస్థితి ఉంది. కాకపోతే వాయనాడ్లో ప్రియాంక గాంధీ గెలవడం అయితే కొంత కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు వాయనాడ్ నుంచి గెలిచింది కాబట్టి ఆమె కూడా పార్లమెంట్లో తన గళాన్ని వినిపించేటువంటి ఒక అవకాశం ఈరోజు గాంధీ కుటుంబంలో మరొకరికి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ ఎడిటర్ దేశబోయిన్ శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఎలా చూస్తారండి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. నేను అన్నట్లుగా బీజేపీ తన హవా కొనసాగిస్తోంది, కాంగ్రెస్ కొంత అటు ఇటు అయింది. కాకపోతే స్థానిక పార్టీలకు సంబంధించి మరి వాటి ప్రాబల్యం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మనకు పెద్దగా తెలియకపోవచ్చు. దాన్ని మీరు పూర్తిగా విశ్లేషించి చెప్తారు. ఎందుకంటే మొన్న ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్ తోటి బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమికి వచ్చింది కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ బీజేపీ వచ్చింది అనేటువంటి ఒక ఇదే ఉండొచ్చు. కాకపోతే మనకు తెలుసు ఇక్కడ టీడీపీ జనసేన హవా ఎలా ఉంటుందో. సో అలా అక్కడ స్థానిక పార్టీలు ఏంటి, వాటి హవా ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకుంది, విశ్లేషకులకుంది, రాజకీయ నాయకులకుంది. పార్లమెంటరీ ఎలక్షన్స్ యొక్క సరళి వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క సరళి వేరు. సాధ్యమైనంత వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రాంతీయ పార్టీల ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు ఇక్కడ మద్దతును కూడగడతాయి పార్టీలు. కానీ జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటరు నాడి కొంతవరకు కష్టమే పట్టుకోవడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ అనేటువంటి రెండు జాతీయ పార్టీలను పక్కన పెట్టి చూసినట్లయితే ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రాంతీయ పార్టీల హవా మాత్రమే జరిగిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సరే ఒకసారి మనం రిజల్ట్ చెప్పుకొని రిజల్ట్ నుంచి ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి మనం రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి ఒక్కసారి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత అనాలిసిస్ చేయొచ్చు. జార్ఖండ్లోకి వచ్చినప్పుడు ఇండియా కూటమికి దాదాపుగా 56 సీట్లు వచ్చాయి. అంటే 56 సీట్లు. అక్కడ రావాల్సినవన్నీ కేవలం 40 సీట్లు, 41 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 41 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 41 సీట్లు వస్తే అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. అయితే 81 సీట్లలో ఇక్కడ వీళ్ళకు వచ్చినటువంటివి, కాంగ్రెస్ కూటమికి వచ్చినటువంటి సీట్లు 56 సీట్లు. అయితే ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి సీట్ల విషయంలోకి వచ్చినప్పుడు కేవలం 24 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇతరులకు 1 సీట్ వచ్చింది. అంటే ఈ ఇక్కడ కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి సంస్థకి ఎక్కువగా దాదాపు 30-32 సీట్లు వచ్చేసాయి ఇక్కడ. అంటే అది ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీకి సీట్లు ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్కు మాత్రం ఇక్కడ వచ్చినట్టు సీట్లు కేవలం 14-16 సీట్లు మాత్రమే వచ్చినటువంటి సంగతి. అంటే జాతీయ పార్టీల హవా తగ్గబోతున్నది భారతదేశంలో అన్న అంశాన్ని రాజకీయ పార్టీలందరూ గుర్తించాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను మమేకం చేసుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీల్లో కలవబోతున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంత అభివృద్ధి కోసము ప్రయత్నం చేస్తున్నాయి. కృషి చేస్తున్న నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలను ప్రజలు మచ్చిక చేసుకుంటున్నారు, అన్వయించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే జాతీయ పార్టీలకు దూరం అవుతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇక్కడ జాతీయ పార్టీలను కూడా ప్రాంతీయ పార్టీలకు ప్రాముఖ్యతనిస్తూ అక్కడ అభివృద్ధి వైపు ఆలోచన చేయాలి. కానీ ఇంకొక చెడ్డ విషయం ప్రారంభమైంది ఇండియాలో, ఈ ఫ్రీబీస్. ఈ ఫ్రీబీస్ ఎంత డేంజరస్ అంటే కాంగ్రెస్ ఈ సందర్భంలో మహారాష్ట్రలో 5 ఫ్రీబీస్ను వదిలిపెట్టేసింది. 5 ఫ్రీబీస్లో ఒక్కదాని పట్ల కూడా ప్రజలు ఆకర్షితులు కాలే. సేమ్ ఇట్లాగే ఇక్కడ గెలవడానికి మరి మీరు వెంటనే అనొచ్చు, సార్ మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఫ్రీబీస్కి అక్కడ ఆకర్షితులు కాలేదు, మరి ఇక్కడ జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమే గెలిచింది కదా. కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా మాత్రమే అత్యంత లీడ్ తీసుకురావడంతో ఇక్కడ
కాంగ్రెస్ కూటమికి అత్యంత సీట్లు వచ్చాయన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్నటువంటి దానికి చైర్మన్ అయినటువంటి వ్యక్తి హేమంత్ సోరెన్ని ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్స్కు ముందు అతన్ని ఈడీ సిబిఐ కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి సంగతిని ప్రజలు ఎవరు మర్చిపోలే. ఇంకొక అంశం ఏంటంటే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చాను చీల్చేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ పార్టీ చేసింది. ఇది అక్కడి ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ కూటమికి అత్యంత మెజారిటీ వచ్చిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అట్లాగే మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మహారాష్ట్రలో ఇక్కడ జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడ చూడండి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడైతే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉంటారో, మహిళలు ఎక్కువగా ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా ఆ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ప్రతి కుటుంబంలో మహిళ ఉంటుంది. మహిళ చెప్పినటువంటి మాటలు డెఫినెట్గా ఆ కుటుంబం వింటుంది సాధ్యమైనంత వరకు. కనుక ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ చెప్పగానే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అంటే ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబానికి మొట్టమొదటి తొలిగూరి ఎవరు అంటే అమ్మ మాత్రమే, నాన్న కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే అమ్మ చెప్పిన మాట అందరూ ఆచరిస్తారు, చివరికి భర్త సైతం కూడా ఆచరించేటువంటి అవకాశం. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండడం చేత మహిళలు బీజేపీ కూటమి ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు ఆకర్షితులయ్యారు. మొట్టమొదట ఏం జరిగింది అంటే ఇక్కడ శివసేనకు సంబంధించినటువంటి కూటమి అంటే కాంగ్రెస్ కూటమి ఏం చేసేదంటే 1500 మహాలక్ష్మి పథకం కింద అనౌన్స్ చేసింది. వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేసిందంటే 2000గా ప్రకటించింది. 2000 ప్రకటించగానే బీజేపీ ఏం చేసింది దాన్ని 2100గా ప్రకటించింది. అంటే ఎవరైతే ఎక్కువగా మహిళల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తారో, మహిళల అభ్యున్నతికి కొత్త పథకాలను రచిస్తారో, మహిళల అభ్యున్నతికి కావాల్సినటువంటి ఏవైతే వసతులు కల్పిస్తారో వాళ్ళందరి వైపు మహిళలు తిరుగుతారన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ నేపథ్యంలోనే మహిళలు బీజేపీ కూటమి పట్ల ఆకర్షితులయ్యారని చెప్పడానికి ఇది ఒక కారణం. అయితే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి 229 సీట్లు వచ్చాయి. అందులో బీజేపీకి 132, దాని తర్వాత ఎన్సీపీకి 56, ఎన్సీపీకి 41, శివసేన ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే షిండేకి సంబంధించినటువంటి సీట్లు 56 సీట్లు వచ్చాయి. కానీ ఇక్కడ అదే ఇండియా కూటమికి కేవలం 46 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, అసలు మహారాష్ట్రకు సీఎం ఎవరవుతారు అనేటువంటి విషయంలో ఈరోజు ఫడ్నవీస్ ఇంట్లో మీటింగ్ ప్రారంభమైంది. మీటింగ్ ప్రారంభమైనప్పుడు ఆ మీటింగ్కి షిండేకి సంబంధించిన వర్గం వస్తుందా రాదా అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. ఆ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతూ చాలా లేటుగా అక్కడ చేరుకోవడం జరిగింది. కానీ లేటుగా చేరుకున్నటువంటి సందర్భంలో షిండే ఒక మాటని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక యారోను వదిలాడు. ఏంటి యారో అంటే, ఈ యారో ఎవరికైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చాయా తక్కువ సీట్లు వచ్చాయా అనేటువంటి విషయం కానే కాదు, అది కౌంట్లోకి రాదు. అంటే కౌంట్లోకి రాదు అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి 125 సీట్లు వచ్చినప్పటికీ నేను మాత్రమే సీఎంగా కూర్చుంటాను. ఇఫ్ లేకపోయినట్లయితే ఎన్సీపీ పార్టీ, షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ రెండు కూడా బయటకు వెళ్ళి కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తామన్నటువంటి ఒక సూచనను, ఒక యారోని బీజేపీ పార్టీ మీదకి వదిలాడు. ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా అమిత్ షా ఫోన్ చేసినప్పుడు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అమిత్ షా కావచ్చు, బీజేపీ తదితర పెద్దలు కావచ్చు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం, ఫడ్నవీస్ను తర్వాత ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం, అట్లాగే షిండేకి ఇక్కడ సీఎంగా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన సైతం ప్రారంభమైందని చెప్పచ్చు. ఇంకా డిసైడ్ కానప్పటికీ కానీ ఒక ఆలోచన అయితే ప్రారంభమైందన్నటువంటి విషయాన్ని మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఇక్కడ మహారాష్ట్రలో కావచ్చు, దాని తర్వాత లేదా జార్ఖండ్లో కావచ్చు, కేవలం ప్రాంతీయ పార్టీల హవా మాత్రమే కొనసాగుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతీయ పార్టీల హవాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే సౌత్ ఇండియాలో ఉంటాయి, దాని తర్వాత ఈస్ట్ ఇండియాలో ఉంటాయి. మిగతా సెంట్రల్ ఇండియాలో ఎప్పుడు కూడా జాతీయ పార్టీల హవా, నార్త్ ఇండియాలో కూడా జాతీయ పార్టీల హవా ఉంటుంది. కానీ క్రమేపీ ఇక్కడ జాతీయ పార్టీల హవా తగ్గుకుంటా వస్తుందని చెప్పడానికి ఇదొక సూచన మాత్రమే. ఎందుకు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిని